ఇంత కుసంస్కారమా? ఇంత దిగజారిపోవాలా? దేశం కోసం, ధర్మం కోసం, హైందవ సంస్కారం అని మాట్లాడే వాళ్ళు పుట్టుకల గురించి మాట్లాడతారా? ఏం చదివాను? భగవద్గీత చదివావా? ఉపనిషత్తులు చదివావా? నీ జీవితంలో నీ నోటి నుంచి ఒక శ్లోకం వినలే, నీ నోటి నుంచి ఒక మంచి మాట వినలే, నీ నోటి నుంచి ప్రజల కోసం అని కమిట్మెంట్ తో మాట్లాడే ఒక వాక్యం వినలే. పొద్దున్న లేస్తే కేసీఆర్ తిట్టడం, కేటీఆర్ తిట్టడం, కేసీఆర్ తిట్టడం, కేటీఆర్ తిట్టడం. ఈ తప్ప బండి సంజయ్ నోట ఇంకేమైనా విన్నావా? ఏం లేదు. రేవంత్ రెడ్డి గారిని మాత్రం ప్రియురాలు జడత కొట్టేట్టు కొడుతుంటాడు అప్పుడప్పుడు. అది చిన్నపాటి విమర్శ. ఇంత కొనుగోలు జరగడం లేదు, రైతుల పాపం ధాన్యం కొనుగోలు జరగక అల్లాడుతున్నారు రైతులు. ఎక్కడున్నారు బండి సంజయ్? అది పట్టదు ఆయనకి పొద్దుందాకా బీఆర్ఎస్ మీద పడడమే. ఇవాళ రేవంత్ రెడ్డితో బిలాహతై బండి సంజయ్ సాగిస్తున్నటువంటి ఈ దురాగతాన్ని ప్రజలు గమనిస్తున్నారు. బీజేపీ నాయకులారా తారా హుషారు. మీ పార్టీ మూలాలు పెకలిస్తున్నాడు ఈయన. మీ పార్టీకి కూడా ఆయన ఘాతకుడుగా తయారైనాడు. ఈ విషయాన్ని గ్రహించాల్సినటువంటి అవసరం ఉంది. కుసంస్కారానికి, దాడులకు, గూండాయిజానికి ప్రతీకలుగా మారారు రేవంత్ రెడ్డి అండ్ బండి సంజయ్. వీళ్ళ విషయంలో తెలంగాణ సమాజం చూస్తూ ఊరుకోదు. చైతన్యవంతమైనటువంటి సమాజం, ప్రజాస్వామ్య విలువల్ని ప్రేమించేటువంటి సమాజం, ప్రజాస్వామ్య పోరాటం చేసి తెలంగాణను సాధించినటువంటి సమాజం కనుక ఈ సమాజం మిమ్మల్ని క్షమించదు. ఇవాళ మేము అందుకనే ఆనంద్ గారికి చెప్పినాం, వారి నుంచి మేము ఆశిస్తున్నాం, వారు చట్టాన్ని రక్షిస్తారని ఆశిస్తున్నాం. మాకేం ఫేవర్గా ఆశించట్లేదు. ఈ రాష్ట్రంలో ఎమ్మెల్యేల కార్యాలయాలు కాపాడండి, ఎమ్మెల్యేల ప్రాణాలు కాపాడండి అని అడిగాం.